హలో గైస్, నేనైతే గనుక మా ఊర్లో బతుకమ్మ ఎలా చేస్తున్నాము, ఎలా జరిగిద్ది అని అయితే గనుక ఈరోజు నేను వీడియో చేస్తున్నాననమాట, వ్లాగ్. సో నేనైతే కనుక ఇన్ని ఇయర్స్లో నా ఫస్ట్ టైం నేను బతుకమ్మని చేయడము. ఇప్పుడు వరకు అయితే కనుక మా ఊర్లో చేయలేదు. సో ఇది మా అత్తయ్య గారు ఊరు అనమాట. సో ఇక్కడ మేము బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాం. అంటే ఇక్కడ కూడా ఒక 3 ఇయర్స్ నుంచి చేస్తున్నారంట. సో ఈసారి నేను లైక్ ఊరికి వచ్చాను అనమాట బతుకమ్మకి. సో అలా మేము మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి పూలు కొనుక్కొచ్చుకొని, ఇదిగో ఇప్పుడు ఇలా పూలన్నీ హైదరాబాద్లో అయితే కనుక కొన్ని పూలు కొనుక్కొని, ఇక్కడ ఇంటి దగ్గర కొన్ని పువ్వులని, కొన్ని ఇలా మనం బతుకమ్మకి యూజ్ చేస్తాం కదా. సో అలాంటికి సంబంధించినవన్నీ అన్ని రకాల ఫ్లేవర్స్ అవన్నీ తెచ్చేసుకొని, ఏది మార్నింగ్ నుంచి కూర్చొని పెట్టేసి అన్నిటికీ పుల్లలు గుచ్చేసి బతుకమ్మని తయారు చేసుకుంటున్నాము. సో ఈ వ్లాగ్ మొత్తంలో కూడా మెయిన్ పాత్ర పోషించింది నేను కాదు, మా పెద్దక్క. తనే అంజలి అనమాట. లైక్ నాకు అంతగా రాదు ఫస్ట్ టైం, బట్ మా అక్కకి చేయలేదు కానీ బట్ తనకు అంతా తెలుసు. సో తనే మొత్తం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసానని పాప మొత్తం తనే ప్రిపేర్ చేసింది. నేనైతే పైన అట్లా నాకు తెలిసినంత వరకు, నేను చేయగలిగినంత వరకు చేస్తూ ఉన్నాము. సో మేమైతే కనుక ఇంకా అందరం కలిసేసి అన్నీ సెట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. చిన్నగా యాక్చువల్గా బతుకమ్మనే స్టార్ట్ చేద్దాము, పెడదాము అని అనుకున్నాం. బట్ అదేంటంటే పూలు చాలా ఎక్కువ అయ్యేసరికి 2 బతుకమ్మలు అయినాయి అనమాట. సో నేను మా సిస్టర్ ఇద్దరు బతుకమ్మలు ఎత్తుకోవాల్సి వచ్చింది. నార్మల్గా అయితే కనుక కొంత టైం వరకు నేను, కొంత టైం వరకు తను ఎత్తుకుందాంలే బతుకమ్మని, ఒకటి చాలు పెద్ద చేర్చుకుందాము అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఆ ప్లేట్కి సరిపోయేంత మేము ఫస్ట్ పెట్టిన తర్వాత అది కూడా హైట్ తెద్దాం అనుకున్నాం. బట్ ప్లేట్ బేస్ వల్ల మాకు అంత హైటే వచ్చిందనమాట. సో ఇంకా ఫ్లవర్స్ అన్నీ మళ్ళీ మిగిలిపోయినాయి, లైక్ ఇంకొక చిన్న బతుకమ్మ వచ్చేలాగా. సో అందుకని చెప్పేసానని మళ్ళీ ఇంకొక బతుకమ్మ తీసుకొని మళ్ళీ ఇంకొకటి కూడా స్టార్ట్ చేసామన్నమాట. సో వీటిల్లో కొన్ని రిచువల్స్ నాకేం తెలియవు యాక్చువల్గా. సో మా అమ్మ అండ్ మా అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మొత్తం చాలా వరకు మ్యాక్సిమం వాళ్ళే హెల్ప్ చేశారు. నేను మధ్యలో అవి తీసుకురావడం ఇవి తీసుకురావడం, లైక్ నేనేంటంటే మేనేజ్మెంట్ టైప్లో అనిపించింది. కొన్ని వాటిలో నేను పార్టిసిపేట్ చేస్తాను అనమాట. సో అలా ఈ బతుకమ్మకైతే కనుక నేను బతుకమ్మని ఇలా తయారు చేసామన్నమాట, లైక్ మేమందరం కలిసి. అండ్ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను, లైక్ అరే చాలా బాగుంది, ఇంత చేసిన తర్వాత మనకి ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది అని చెప్పేసానని. ఇక్కడ మళ్ళీ నేనేంటంటే బతుకమ్మని చేసేటప్పుడు కొన్ని హెచ్చులు లాగా అనమాట, అంటే హెచ్చులు అంటే కాదు, జస్ట్ ఊరికే అలా మా అమ్మ పింక్ అండ్ వైట్ది పెద్ద పూలదండ తీసుకొచ్చింది. అవి నేనే చేశాను అని చెప్పుకుంటా ఉన్నాను. అండ్ తర్వాత మళ్ళీ చిన్నగా ఇంకా రెడీ అయిపోదాము, ఈవినింగ్ అయిపోతుంది కదా. మళ్ళీ మా ఊర్లో ఏంటంటే కొంచెం 7-7:30 అట్లా స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో మేము మార్నింగ్ మధ్యాహ్నం 1-2 అట్లా నుంచి చిన్నగా ఇంక అన్నీ గుచ్చి అలా సెట్ చేస్తే ఇప్పుడు అయిందనమాట. లైక్ ఈవినింగ్ 3:30-4 అట్లా వరకు అన్నీ గుచ్చి అన్నీ తీసుకొచ్చి అన్నీ అలా సెట్ చేసుకుంటా ఉన్నాము, ఈ బతుకమ్మ పూలు మొత్తం కూడా. సో ఫైనల్గా చూసారా ఎంత ముద్దుగా క్యూట్గా చిన్నది ఎలా ఉందో. లైక్ చూడ్డానికి మనకి కొంచెం హైట్ తక్కువ చిన్నదిలా ఉంది, బట్ నాకైతే మోసినప్పుడు చాలా బరువు వేసేసింది. నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చిన్నగానే ఉండిద్ది అని చెప్పేసానని. అంటే సైజ్ చిన్నగా ఉంది కదా, సో వెయిట్ ఎక్కువ ఉండదేమో అని చెప్పేసి అని అనుకున్నా. బట్ తర్వాత ఫస్ట్ మా అమ్మ తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసింది అనమాట. అప్పుడు నాకేం చెప్పాలా, ఎత్తుకుంటావులే బుడ్డమ్మాయి నువ్వు అని చెప్పేసానండి. బట్ తర్వాత చూస్తే నేను ఎత్తుకున్నప్పుడు నాకు చాలా వెయిట్ అనిపించింది. అయ్యా నేను ఇదంతా ఎత్తుకొని ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ వరకు నడవాలన్నమాట. అప్పటి వరకు నేను నడవగలుగుతానా అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. సో ఫైనల్గా బతుకమ్మని చేసేసాము. ఇంకా రెడీ అయ్యి వచ్చేసి నేను మా సిస్టర్ ఇంకా దండం పెట్టేసేసుకొని, ఇంకా బతుకమ్మ బయట ఆల్రెడీ అందరూ వచ్చేసారనమాట. సో తనకేమో చిన్న బతుకమ్మని ఇచ్చాను, అండ్ అదేమో పెద్దది నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే పెద్ద కోడల్ని కదా, అందుకే పెద్దది, చిన్న కోడలికి చిన్నది, ఊరికే అలా అనమాట, అంతే. సో ఇంకా అలా తీసుకొని బతుకమ్మ దగ్గరికి వెళ్ళిపోయాము. సో చాలా వరకు అంటే స్టార్టింగ్ పూజ ఉండేది కదా, అక్కడ ఆల్రెడీ అందరు చేసేసి కొంతమంది బతుకమ్మలు కూడా తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసుకున్నారు. సో మేమే కొంచెం లేట్ అని చెప్పేసి అని అనుకున్నాము. సో మా తర్వాత కూడా చాలామంది కొంచెం వచ్చారు. సో అలా మేము ఈ పోజెస్లో కొన్ని ఫోటోషూట్స్ కొట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి పూజలు అందరూ వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కోలాటం స్టార్ట్ చేసాము. సో ఈ కోలాటం అయితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎంతంటే నా హార్ట్ ఫుల్గా చాలా రోజుల తర్వాత అంతసేపు ఎగరడము, అంతసేపు ఎంజాయ్ చేయడం అందరితోటి చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. సో
అలా ఈ బతుకమ్మనైతే గనుక మంచిగా ఎంజాయ్